బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజు గారు. జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని ఏ విధంగా చేస్తాయి అంటే, ఫాదర్ చనిపోయినప్పుడు, మదర్ చనిపోయినప్పుడు, ఫ్రెండ్ లాస్ అయినప్పుడు, లేదా జీవితంలో సడన్ చేంజ్ అయినప్పుడు, అంటే మెంటల్లీ కొలాప్స్ అయిపోతాం. అప్పుడు వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది చూసారు, కొంతమంది కన్నీళ్ళ రూపంలో వస్తుంది, కొంతమంది ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేక డిప్రెషన్ నుంచి ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోతుంటారు. అంటే కంప్లీట్ దుఃఖం అలాగే ఉండిపోతూ ఉంటుంది వాళ్ళలో. కొన్నిసార్లు అది మంచిదే, దాన్ని బయట తీయటం, దాని పెద్ద తప్పటంలో, కానీ కొంతమంది దాన్ని అలానే ఆపుకొని ఆ ఒకచోటే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే వాళ్ళకి ఆగదు. కొంతమందికి టెంపరీ అయినా సరే వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లోనూ వెతుక్కుంటూ ఉంటారు, దుఃఖాన్నే వెతుక్కుంటూ ఉంటారు, దుఃఖం కోసమే చేస్తున్నట్టు ఉంటారు. ఎదుటోడి చూసేవాడికి ఇరిటేటింగ్గా ఉన్నా కూడా బట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎక్కడా కనిపించదు మనకి. ఇది ఎలా అండి, అంటే ఆ దుఃఖాన్ని ఓవర్కమ్ చేయడం వల్ల? చాలా పవర్ఫుల్ వర్డ్ అండి మీరు యూజ్ చేసింది, దుఃఖం. ఇంగ్లీష్లో గ్రీఫ్ అంటాం కదా, గ్రీఫ్. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా సఫర్ అవుతుంటారు, రైట్? దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఇమోషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుందండి. అంటే ఒక పద్ధతి. సరదాగా మనకేదో కోపం రావట్లా, సరదాగా మనకేదో దుఃఖం రావట్లా, ఆర్ ఇన్స్టాంట్గా మనం ఏదో హ్యాపీ అవ్వట్లా, ఆర్ ఎక్సైట్ అవ్వట్లా, పాజిటివ్ నెగిటివ్ ఏ ఇమోషన్ తీసుకున్నా, యూఆర్ గెటింగ్ మై పాయింట్. మనం ఒక ఇమోషన్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అంటే దాని వెనకాల ఒక థాట్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ కనుక మనకు తెలిస్తే, యూఆర్ గెటింగ్ ఇట్, మనం దాన్ని బ్రేక్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో గ్రీఫ్, దుఃఖం, ఏ ప్యాటర్న్లో వాళ్ళు ఆలోచించటం వల్ల ఆ గ్రీఫ్కు గురవుతారు, ఆ దుఃఖాన్ని పొందుతారు అనే ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాటర్న్ నేనేదో సరదా కూర్చొని కల్పించిన ప్యాటర్న్ కాదండి, ఇది ప్రూవెన్, పేటెంటెడ్, అథెంటిక్ ప్యాటర్న్ అండి. సైంటిస్టులు కూర్చొని రీసెర్చ్ చేసి కనుక్కున్న ప్యాటర్న్. వెరీ గుడ్ టెక్నిక్. ఈ ప్యాటర్న్ తెలిస్తే, ఈ ప్యాటర్న్లో మీరు ఎక్కడ పడి ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవుతుంది. ద మినిట్ మనకు అర్థమైనప్పుడు వీ కెన్ బ్రేక్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ యూఆర్ గెటింగ్ ఇట్. దీంట్లో ఒక 5 to 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ గ్రీఫ్ వచ్చేది, సఫరింగ్కి కారణం ఏంటి అంటే ఫియర్ ఆఫ్ లాస్. ఫియర్ ఆఫ్ లాస్, నేను ఏదేమైనా కోల్పోతానేమో అన్న భయం సఫరింగ్కి దారి తీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టు ఆల్రెడీ కోల్పోయాం. అది ఒక మనిషిని కావచ్చు, అది మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, మనకెంతో ఇమోషనల్గా కనెక్ట్ అయిన మనిషి కావచ్చు, లేదా ఒక ఫినాన్షియల్ లాస్ కావచ్చు, లేదా ఒక ఐడెంటిటీ లాస్ కావచ్చు, లేదా ఒక ఫెయిల్యూర్ కావచ్చు. ఆ లాస్ ఏదైనా కానివ్వండి, గ్రీఫ్ వస్తోంది అంటే కారణం ఏంటయ్యా అంటే ఫ్యూచర్లో మనం లాస్ అవుతామేమోనన్న భయం, ఆర్ ఆల్రెడీ పాస్ట్లో లాస్ అయిన దాని మీద ఫోకస్ చేయటం. యూఆర్ గెటింగ్ ఇట్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నా లాస్ జరిగింది, లాస్ జరగంగానే ఫస్ట్ స్టెప్, ఈ 5-6 స్టెప్స్ అన్నా కదా, ఫస్ట్ స్టెప్కు వాళ్ళు పెట్టిన పేరేంటంటే డినయల్ ఆర్ షాక్. డినయల్ అంటే అంగీకరించకపోవటం. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఎంతో కనెక్ట్ అయిన వ్యక్తి పోయారు, లేదా నేను ఇందాకన్నట్టు నేను ఫెయిల్ అయ్యా, లేదా ఫినాన్షియల్ లాస్ అయ్యా, లాస్ నా లైఫ్లోకి వచ్చింది. కొంతమంది షాక్కు గురవుతారు, ఇదేంటి ఇట్లా అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే, ట్రామా. అబ్సల్యూట్లీ ట్రామా. ఆ ట్రామా నుంచి డ్రామా మొదలవుతుంది. మైండ్ డ్రామాలు ఆడుతుందండి. యూఆర్ గెటింగ్ ఇట్. షాక్ లేదా డినయల్. డినయల్ అంటే ఇందాక చెప్పినట్టు అంగీకరించకపోవటం. వాళ్ళ మైండ్ ఏమంటుందంటే, నాకేమైంది, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా, లోపల రగిలిపోతున్నారు. ఇందాక మీరు అన్నారే, కొంతమంది కళ్ళెమ్మంటి నీళ్లు కారితే గుడ్లల్లో నీళ్లు కుక్కుకొని ఉన్నారంటారు. యూఆర్ గెటింగ్ ఇట్. అలా లోపల అసలు సునామీ నడుస్తుంది, కానీ వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది, నీకేం కాలే, బ్రహ్మాండంగా ఉన్నావు. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ పనికిరాదండి. పాజిటివ్ థింకింగ్ ఈ సిచ్యువేషన్లో నాన్ సెన్స్. హ్యావ్ టు యాక్సెప్ట్. అబ్సల్యూట్లీ. డినయల్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ స్టేట్ అండి. ఫస్ట్ స్టేట్ ఏంటి దీంట్లో? డినయల్. వాళ్ళ మైండ్ అంగీకరించదు.
ఎందుకు అంగీకరించదు? నేను లాస్ అయ్యా అని అంగీకరిస్తే తట్టుకోలేని బాధ. పెయిన్ని అవాయిడ్ చేయడానికి మైండ్ ఆడే నాటకం ఏంటయ్యా అంటే డినయల్. నీకేం కాలే, మంచిగున్నావు. ఇలా కొన్ని రోజులు నడిచింది. యూఆర్ గెటింగ్ ఇట్? నా డినయల్ నుంచి స్లోగా మైండ్ కూడా గ్రహిస్తుంది కదండి, నిజాన్ని గ్రహిస్తుంది కదా. నా లాస్ అయ్యింది, మైండ్ అంగీకరిస్తోంది. ఈ డినయల్ నుంచి నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ యాంగర్. ఫస్ట్ డినయల్, దీని నుంచి చిన్నగా కిందకు పడుతుంటాడు యాంగర్ రాంగ్, అబ్సల్యూట్లీ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగ్జైటీ. ఆ యాంగర్ స్టేట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో నడిచే డైలాగులు, థాట్ ప్యాటర్న్ ఏంటయ్యా అంటే, ఎందుకు జరుగుతుంది నాకు ఇట్లా, నాకే ఎందుకు జరిగింది, నేనేం పాపం చేశా, నేనేం తప్పు చేశా, వాళ్ళు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు, దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటి. యూఆర్ గెటింగ్ ఇట్? యాంగర్, కోపం, వాళ్ళ మీద వాళ్ళకు కోపం, లైఫ్ మీద కోపం, క్రియేటర్ మీద కోపం, వదిలేసి వెళ్ళిన వ్యక్తుల మీద కోపం. యూఆర్ గెటింగ్ ఇట్? ఆర్ ఎవరన్నా చీట్ చేస్తే చీట్ చేసిన వాళ్ళ మీద కోపం. ఈ స్టేజ్లో మొత్తం తిరిగేది ఏంటయ్యా అంటే కోపం. నాకెందుకు జరిగింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఫస్ట్ స్టేజ్ ఏంటి? డినయల్, అంగీకరించట్లా. సెకండ్ స్టేజ్ యాంగర్. నౌ డినయల్, యాంగర్లో కోపడుతున్నాడు, మళ్ళీ మైండ్ వెనక్కిపోతుంది, కాదు నీకేం జరగలే, కాదు నీకు యూఆర్ గెటింగ్ మై పాయింట్? డినయల్ యాంగర్, మనసు ఈ రెండిట్లో పడి అలసిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. బ్యాటరీ ఎలా అయితే ఎగ్జాస్ట్ అవుతుందో మనం ఫోన్ యూజ్ చేసిన కొద్దీ మైండ్ ఎగ్జాస్ట్ అయ్యి డినయల్ యాంగర్ నుంచి ఇంకొంచెం కిందకు పడుతుంది. ఆ థర్డ్ స్టేజ్ పేరే సాడ్నెస్. అది అప్పుడే యాక్సెప్ట్ చేసి ఉంటే బెటర్. అబ్సల్యూట్లీ. మీరు ఫస్ట్ దాంట్లో షాక్ అన్నారు కదా, ట్రామాలోకి వెళ్ళిపోవటం, అది ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు క్లారిటీ ఉందండి మీద. దుఃఖపడిన ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజెస్లో నుంచి వెళ్ళాల్సిన వాళ్ళే. అంతే. నేను ఇది చెప్పటానికి కారణం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ డినయల్తో స్టార్ట్ అవుతారా? లేదు, యాంగర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అది పర్ముటేషన్, కాంబినేషన్ మారుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజెస్ ద్వారానే వెళ్ళాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా. ఇది తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకు ప్యాటర్న్ తెలిస్తే బ్రేక్ ది ట్విన్స్. నా మైండ్ ఎటు పోతుందో తెలిస్తే పోకుండా పట్టుకోవడం తర్వాత నేర్చుకోవచ్చు. ముందు ఏమవుతుంది లోపల. సో ఫస్ట్ స్టేజ్ డినయల్ ఆర్ షాక్, సెకండ్ స్టేజ్ యాంగర్. మీరు ఇది గమనించండి, కిందకు పడుతున్నాం. డినయల్, యాంగర్. థర్డ్ స్టేజ్ ఈ సాడ్నెస్. ఇక్కడ బాధ, భరించలేని బాధ. దీనితో పాటు ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, డినయల్ యాంగర్లో మనసు విసికెత్తిపోయింది. అసహనం. అబ్సల్యూట్లీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. అసహనం అంటున్నప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎందుకంటే అలసిపోయి మైండ్ అసహనానికి గురవుతుంది. సో సాడ్నెస్, యూఆర్ గెటింగ్ ఇట్? బాధ, డినయల్, యాంగర్, సాడ్నెస్. నౌ ఇలా కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు, కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్నగా మైండ్ ఒక స్టెప్ లేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈ స్టేజ్కున్న పేరేంటంటే బార్గెయినింగ్. బార్గెయినింగ్ అంటే బేరాలాడుకోవటం. ఇక్కడ డినయల్ లేదు, కోపం లేదు, బాధ లేదు. దీంట్లోంచి బయటపడటం ఎలా తెలియక నా మైండ్ బేరాలాడటం మొదలు పెడుతుంది. దేవుడా, నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, ఇది ఇవ్వకుండా ఇంకోటి ఇచ్చుంటే బాగుండేది కదా, ఇదే ఎందుకు, ఇంత తొందరగా ఎందుకు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? లేదా ఈ బేరాలాటలో నలుగురితో తన సఫరింగ్ చెప్పుకోవటం మొదలు పెడతారు. నాకు ఇట్లా అయింది, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? నా షేర్ చేసుకుంటున్నారు. షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది కదా, అది పక్కన పెడదామండి. బాధ తగ్గదు. చెప్పినప్పుడల్లా మైండ్లో సేమ్ సినిమా మైండ్ చూస్తుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో బార్గెయినింగ్ మొదలవుతుంది. ఈ 4 స్టేజ్ల్లో ఎక్కడున్నా సఫరింగ్ ఈజ్ గ్యారంటీడ్ అండి. ఒకటి డినయల్ ఆర్ షాక్, సెకండ్ ఈజ్ యాంగర్, థర్డ్ ఈజ్ సాడ్నెస్. నా స్లోగా రేజ్ అయింది బార్గెయినింగ్, ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ యాక్సెప్టెన్స్.
మీరు ఇలా చెప్తుంటే ఆ ట్రామాటిక్ కండిషన్స్లో వచ్చేటువంటివి, యాక్సెప్టెన్సీ లేకపోవటం వల్ల వచ్చేటువంటివి చూసేటువంటి ఆడియన్స్కి కూడా పర్ఫెక్ట్ మెడిసిన్ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతి స్టేజ్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి. వాళ్ళు ఫేస్ చేసేదే అంటే యాక్సెప్టెన్సీ లేక. అబ్సల్యూట్లీ. ఫస్ట్ స్టేజ్లోనే యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ యాక్సెప్టెన్సీ లేకపోవటం వల్లే దాని సఫరింగ్ పీరియడ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మనం టాపిక్ చిన్నగా తీసుకున్నాం కానీ చాలా పెద్ద. యాజ్ పర్ మై నాలెడ్జ్ సఫరింగ్ అ లాట్ పీపుల్ ఆర్ అంటే దీనికి సంబంధించి మెడిసిన్ దొరక్క 4 గదుల్లో 4 గోడల్లోనే కుమిలిపోయి ఏడ్చి జీవితాన్ని అక్కడి నుంచే చూసినటువంటి చాలా మంది ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ బంధించుకుంటాం. మీరు మాట్లాడుతుంటే ప్రతి స్టేజ్ నాకు అర్థమవుతాం. కనెక్ట్ అవుతుంది. ఆడియన్స్ లో చాలా మంది ఉంటారు దానికి సంబంధించిన ఆ సఫరింగ్ పీరియడ్ ని. ఇవాళ దానికి ఫినాన్షియల్ స్టేజెస్ తోనో సోషల్ స్టేజెస్ తోనో దాంతో సంబంధం లేదండి. సఫరింగ్ పీరియడ్ చాలా బాగా చెప్పారు. డబ్బున్నా డబ్బు లేకపోయినా, సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా, గ్రీఫ్ కి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. అస్సలు బ్యాక్గ్రౌండ్ తో ఫేసింగ్ అండి. అసలు మీరు ఇందాక స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి సైకలాజికల్ చేంజెస్ ఉంటాయి చూసారా, అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అవునండి. ఎంత దూరానికైనా తీసుకెళ్ళచ్చు. అయితే డినయల్, షాక్, యాంగర్, సాడ్నెస్, బార్గెనింగ్, నౌ యాక్సెప్టెన్స్. అచీవర్ మైండ్ సెట్ ఉన్నవాడు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. నేను మారుస్తా. ఛాలెంజింగ్. అబ్సల్యూట్లీ. యాక్సెప్టెన్స్. ఈ గ్రీఫ్ గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్సెప్టెన్స్ వైటల్. యాక్సెప్ట్ చేస్తే నాకు ఇది జరిగింది, జీవితంలో ఈ వ్యక్తిగా లేడు, లేదా జీవితంలో ఇది ఇక లేదు, అదేదైనా కానివ్వండి, ఇక లేదు అనేది యాక్సెప్ట్ చేస్తే మూవ్ ఆన్ అవటానికి ఉపయోగపడుతుంది. నేను కాదు అనను. అయితే ఆ సైంటిస్ట్ ఏమంటున్నాడంటే యాక్సెప్టెన్స్తో ఆగిపోతే కుదరదు. ఆయన ఏమంటున్నారంటే యాక్సెప్టెన్స్ రిలీఫ్ ఇస్తుంది గ్రీఫ్ నుంచి, కానీ ఈ 5 స్టెప్పులు కదా, డినయల్, యాంగర్, సాడ్నెస్, బార్గెనింగ్, యాక్సెప్టెన్స్, రైట్? 5 అయినాయి కదా. ఆయన ఏమంటున్నారంటే ఈ 5టికి నెక్స్ట్ వెళ్ళండి. ఆ స్టెప్ పేరే క్రియేషన్. క్రియేషన్ అంటే సఫరింగ్ నుంచి సఫరింగ్కి, మీ దుఃఖానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఇచ్చి కొత్త లైఫ్ క్రియేట్ చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. ఎన్నో చూసిన ఉన్నాయి. ఒక వ్యక్తి నాకు చాలా తెలిసిన చాలా క్లోజ్ పర్సన్, ఆ వ్యక్తికి 9 ఏళ్ళ 10 ఏళ్ళ కొడుకు చనిపోయాడు. 9-10 ఏళ్ళ కొడుకు చనిపోతే ఈ ప్యాటర్న్లో ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల డినయల్, తర్వాత కోపం, దేవుడి మీద కోపం. చాలా భక్తుడండి, కానీ ఆయనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. దగ్గర 10 ఏళ్ళు తిరుపతికి పోలా. ఎందుకు? యాంగర్. యూఆర్ గెటింగ్ మై పాయింట్. కొంతమంది ఈ ప్రాసెస్లో 1 నిమిషమే స్పెండ్ చేయొచ్చు, కొంతమంది 1 గంట స్పెండ్ చేస్తారు, కొంతమంది కొన్ని రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరాలు, కొంతమంది జీవితాంతం ఇదే లూపులో ముందుకి వెనక్కి. ఈయన దగ్గర 10-12 సంవత్సరాలు నేను ఆ లూప్లో నేను చూశాను. ఆయన లూప్ నుంచి బయటికి రావటానికి కారణం ఒకటి యాక్సెప్టెన్స్. నాకు ఇక కొడుకు లేడు. సెకండ్, ఓకే, నా లైఫ్లో నాది ఇప్పుడు ఏదైతే ఉందో దీని నుంచి నేను బెటర్ లైఫ్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేషన్. నేను ఇంకొక వ్యక్తిని చూశాను. కన్న తల్లి చెయ్యకూడనిది ఏ తల్లి చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయింది ఆ తల్లి చేసింది. తన కొడుకు, కన్న కొడుకు, సొంత కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ఆ తల్లి. స్టోరీ ఏంటనేది పక్కన పెట్టండి, నాకు పర్సనల్ చెప్పటం ఇష్టం లేదు. తల్లి కొడుకుని తన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తే, నాశనం అయిపోతే, దాని తర్వాత దగ్గర 25 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ వ్యక్తి ఇదే ప్యాటర్న్లో కొట్టుకుంటున్నాడు. నా తల్లి నా జీవితం నాశనం. నేను కాదనట్లేదండి, జరిగింది అన్యాయం కాదు, మీకు జరిగింది అన్యాయం కాదు అని నేను అనను. అన్యాయమే. అన్యాయం గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు కాల్చుకోవటం న్యాయమా? కంటిన్యూస్గా సఫర్ అవ్వటం న్యాయమా? ఒకసారి ఆలోచించండి. ఇది అన్యాయం అయితే ఇది ఎలా న్యాయమైంది? ఆ వ్యక్తి ఇప్పటికీ, ఆయనకు పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఒక్కొక్కళ్ళకి 30 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకి 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఇప్పటికీ ఆయన ఇంట్లో ఉండి
గుర్తొచ్చినప్పుడల్లా గుర్తు తెచ్చుకొని బాధపడి నలుగురికి ఫోన్ చేసి వాళ్ళ తల్లిని తిడుతుంటాడు. దానివల్ల జీవితం ఏమన్నా మారిందా? నా క్వశ్చన్. నో డౌట్ ఆమె చేసింది తప్పే, నేను కాదనట్ల. కానీ మనల్ని మనం ఒక బాధితుడిగా, ఒక విక్టిమ్గా పరిగణించి మనల్ని మనం చంపుకోవటం న్యాయమా అనేది నా ప్రశ్న. 100% కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదండి. ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. మీరు డినయల్లో ఉన్నారా, యాంగర్లో ఉన్నారా, సాడ్నెస్లో ఉన్నారా, బార్గెనింగ్లో ఉన్నారా, యాక్సెప్టెన్స్లో ఉన్నారా? ఫస్ట్ స్టెప్ టు బ్రేక్ ఈజ్ యాక్సెప్టెన్స్, నో డౌట్. నెక్స్ట్ స్టెప్, క్రియేట్ అ బెటర్ మీనింగ్ అండి. క్రియేట్ అ బెటర్ మీనింగ్. గ్రీఫ్ చాలా పవర్ఫుల్ అండి. బెటర్ మీనింగ్ ఎలా క్రియేట్ చేస్తాం? మీరు గ్రీఫ్ అనే పదం, గ్రీఫ్ అంటే దుఃఖం, రైట్? గ్రీఫ్ అనే పదం ఒకసారి గమనిస్తే GREIF కదండి, దీంట్లో ఫైర్ అనే పదం దాగుంది. గ్రీఫ్లో జీ తీసేస్తే ఫైర్ మిగులుతుంది. యువర్ గెటింగ్ ఇట్? అంటే దుఃఖం మనల్ని దహించగలదు. ఈ ప్యాటర్న్లో పడితే దహిస్తుంది. మీరు సహించినంత కాలం మిమ్మల్ని దహిస్తూనే ఉంటుంది. యువర్ గెటింగ్ మై పాయింట్? అయితే మీరు దహించబడటానికి ఒక చిత్తు కాగితం కాదండి. ఎప్పుడైతే మీరు బెటర్ లైఫ్ క్రియేట్ చెయ్యాలని డిసైడ్ అవుతారో మీరు దహించబడరు. దహించబడటానికి మీరు చిత్తు కాగితం కాదు, మీరు ఒక అద్భుతమైన గోల్డ్ మెటల్. గోల్డ్ని ఎంత కాలిస్తే, ఎంత దహిస్తే అంత మెరుపు వస్తుంది, అంత మెరుగొస్తుంది. ఈ పెయిన్ నుంచి వచ్చే ఎనర్జీని గనక తీసుకొని ముందుకు వెళ్ళగలిగామా మై డియర్ ఫ్రెండ్స్, మీ దుఃఖమే మీకు ఉపయోగపడుతుంది, మీ గ్రీఫ్ మీకు యూజ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సఫరింగ్ అనేది మన చాయిస్, కరెక్ట్ చాయిస్ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రిఫర్ నాట్ టు సఫర్. ఫెంటాస్టిక్ అండ్ ఇవన్నీ జరగాలంటే అండి, ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలంటే మన ఎమోషన్స్ను మనం మేనేజ్ చేసుకోవటం తెలవాలి. ఇందాక మనం గ్రీఫ్ అనే పదంలో ఫైర్ ఉంది, రైట్? ఆ దుఃఖం మనల్ని కాల్చేస్తుంది అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అవును. ఒక్క ఎగ్జాంపుల్, ఒక్క విజువల్ ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూడండి. ఈ వీడియోలో మనం చిన్నప్పుడు చేసిందే, రైట్? భూతద్దం పెట్టి సూర్యకిరణాలని ఫోకస్ చేసి కాసేపు పట్టుకుంటే కాగితం కాలిపోతుంది కదండి. నా భూతద్దం తీసేసి పేపర్ సూర్యకిరణాల కింద ఎంతసేపు పెట్టినా కాలుతుందా? కాలదు. నా ఈ భూతద్దం ఏదైతే ఉందో అది దుఃఖం అండి. నా బయట కష్టాలున్నాయి, లాస్ వచ్చింది, ఫెయిల్ అయ్యాం, మనీ లాస్, ఏదైనా కానివ్వండి, నా ఈ దుఃఖం, ఇందాక చెప్పిన ఈ సైకిల్ ఏదైతే ఉందో, డినయల్, షాక్, యాంగర్, సాడ్నెస్, బార్గెనింగ్, ఈ సైకిల్, ఈ లూప్ ఏదైతే ఉందో, ఆ లూప్ని ఈ భూతద్దం లాగా ఉపయోగించి దాన్నే చూసి ఆ విషయమే గుర్తు తెచ్చుకొని దాని గురించి ఆలోచించి, ఆ వ్యక్తి గురించి ఆలోచించి, ఈ పేపర్ ఎలా అయితే కాలిపోతుందో మనల్ని మనం కాల్చుకుంటున్నామండి. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే, వాడు కాల్చుకు తింటాడురా అంటుంటారు. వాడు ఎట్ట కాల్చుకు తింటాడు? వాడి ఆలోచన, ఆ వ్యక్తి లేడు అన్న ఆ లాస్ అనే ఆలోచన, ఆ గ్రీఫ్ మన దగ్గర ఎంత మంచిగా ఉన్నా సరే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి, లేనిది సృష్టించి, ఉన్న నెగిటివ్ని కాన్సన్ట్రేట్ చేసి మనల్ని కాల్ చేస్తుంది. నేను ఇందాక అందుకే చెప్పా, సూర్యకిరణం డైరెక్ట్గా పడితే కాలట్లా, సూర్యకిరణాన్ని కాన్సన్ట్రేట్ చేయటం వల్ల పేపర్ కాలుతోంది. ఇది మనం చిన్నప్పుడు చూసిందే, అవును, రైట్? చిన్నప్పుడు సూర్యకిరణాలని భూతద్దం పెట్టి ఫోకస్ చేస్తే పేపర్ కాలుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, భూతద్దం తీసేయండి, సూర్యకిరణాల కింద పొద్దున్నుంచి సాయంత్రం వరకు పేపర్ పెట్టినా కాలుతుందా? లేదు, కాలదు. కానీ భూతద్దం పెట్టామా, కొన్ని నిమిషాల్లో పేపర్ కాలిపోతుంది. అంటే ఇక నేను సూర్యకిరణాలని మన లైఫ్లో మనకు వచ్చిన లాస్తో నేను పోలుస్తున్నాను. నాకొక లాస్ వచ్చింది, గ్రీఫ్ అంటే అదే కదండి. నాకొక లాస్ వచ్చింది,
ఆ లాస్ గురించి ఆలోచిస్తే మనం కాలిపోం, కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా పెడితే అబ్సల్యూట్లీ అండి దాని మీద ఇక జీవితంలో నాకు ఆ లాస్ తప్ప ఇంకేమీ లేదు అంటే నాకు చుట్టూ ఉన్న ఆనందాలు నేను చేసిన అచీవ్మెంట్స్ అన్నీ వదిలేశాను నేను. ఓన్లీ అదే ఫోకస్ పెట్టి 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 మనల్ని మనం కాల్చుకు తింటున్నాం. బా ఫ్యాంటాస్టిక్ అండి. పాత రోజుల్లో వాళ్ళు అనేవాళ్ళు కదా, వాడు కాల్చుకు తింటాడు, ఆ ఆలోచన కాల్చేస్తుంది. ఎలా కాలుస్తుంది అంటే ఇలానే. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. కంటిన్యూస్ గా దాని గురించే ఆలోచించి మరేంటి సూర్యకిరణాలు పడకుండా కుదురుతుందా? కుదరదు. అంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కుదురుతుందా? కుదరదు. మనం ఏం చేయాలి? భూతద్దం పెట్టడం మానేయాలి. ఇదొకటి. నంబర్ 2, పేపర్ని మనం ఇప్పుడు మనల్ని మనం అనుకున్నాం కదా, కాకుండా మీ ప్రాబ్లమ్స్ ని కాల్ చేస్తే ఆ బాధ గ్రీఫ్ లో ఉన్న ఫైర్ ను ఉపయోగించి ఈ పెయిన్ లో నేను ఉండకూడదు, ఈ పెయిన్ ని నేను ఉపయోగిస్తాను, నన్ను నేను కాల్చుకోను, నా మైండ్లో నన్ను ఆపే నెగిటివ్ ఇమోషన్స్ నేను కాల్ చేస్తా, నా లైఫ్లో నాకు పనికిరాని ఆలోచనల్ని నేను కాల్ చేస్తా అని డిసైడ్ అయ్యారా, మళ్ళీ అదే గ్రీఫ్ని అదే ఫైర్ని ఉపయోగించి మనకు పనికిరాని వాటిని కాల్ చేయొచ్చు. మీరు దేన్ని కాలుస్తున్నారు? మిమ్మల్ని మీరు కాల్చుకుంటున్నారా? మీ ప్రాబ్లమ్స్ను కాలుస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, గ్రీఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గ్రీఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీకు ఈ మెటాఫర్ ఎలా కనెక్ట్ అయిందో తెలియదు కానీ సార్, ఎగ్జాక్ట్లీ మనలో ఉండేటువంటి ఆలోచనలు ఫోకస్డ్గా ఎప్పుడైతే మనం చూస్తామో, ఎస్పెషల్లీ దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా అయితే చూస్తాం, క్యాన్సర్ కంటే దారుణం కాల్ చేస్తుంది. ఇందాక మన జీవితం చిత్తకాయితంలా కాలిపోతుందని చెప్పేసి అన్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అండ్ భలే విజువల్ రిప్రజెంటేషన్ అండి. చాలామంది అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే ఎక్కువ నెగిటివ్ థాట్స్ తోటి చూసి 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 అక్కడే జీవితాన్ని నాశనం చేసుకుంటారు, అక్కడే కాల్ చేసుకుంటారు. ఉంటుందండి ప్రతి ఒక్కరికి. బట్ దాన్ని మీరు ఇందాక అన్నట్లు ప్రాబ్లమ్స్ని కాల్చడం నేర్చుకోవాలి, హ్యాండిల్ చేసే విధానంలో కూడా షిఫ్ట్ అవ్వాలి. అవును, మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఏం కాల్చడానికి ఉపయోగిస్తున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం కాల్చుకోవడానికి ఉపయోగిస్తున్నామా? అవునండి. లేదా మన ప్రాబ్లమ్స్ మీద షిఫ్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనలో కలిగే ప్రతి ఇమోషన్ని మనం ప్రొడక్టివ్గా యూజ్ చేయొచ్చు, డిస్ట్రక్టివ్గా యూజ్ చేయొచ్చు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కూడా మనం ప్రొడక్టివ్గా యూజ్ చేయొచ్చు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.